నల్గొండ జిల్లాలో ధాన్యం అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ఆంధ్ర నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న ధాన్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ దొడ్డిదారిన ధాన్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతూనే ఉంది. తెలంగాణలో రైతులు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు సన్న ధాన్యానికి అదనంగా 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం వాడపల్లి వద్ద నుంచి ధాన్యం లోడులతో వస్తున్న లారీలను పోలీసులు అదుపులోకి తీసుకుని కొందరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో అక్రమ ధాన్యం రవాణాను అడ్డుకట్ట వేయడం కోసం అని చెప్పి వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుండి ధాన్యం అనేది తెలంగాణ ప్రాంతంలోకి ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ధాన్యానికి మద్దతు ధర కల్పించడం మాత్రమే కాకుండా వరికి సంబంధించేసి సన్నధాన్యం ఏదైతే ఉందో ఆ సన్నధాన్యానికి సంబంధించేసి బోనస్ రూపంలో అంటే 500 రూపాయలు బోనస్ ప్రకటించిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఈ విధంగా వరికి ప్రకటించినటువంటి మద్దతు ధరతో పాటు అదేవిధంగా సన్నధాన్యానికి సంబంధించేసి 500 రూపాయలు బోనస్ ప్రకటించడంతో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు కూడా వారి ప్రాంతానికి సంబంధించినటువంటి ధాన్యాన్ని అంటే మిర్యాలగూడ ప్రాంతానికి తీసుకురావాలని చెప్పి అంటే తెలంగాణ ప్రాంతానికి తీసుకొచ్చేసి అమ్మాలని చెప్పేసి భావించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లా అయితేంది, అదేవిధంగా చుట్టుపక్కల నరసరావుపేట తదితర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా ధాన్యం అనేది ఈ యొక్క ప్రాంతానికి తరలించబడుతున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఈ యొక్క ఆంధ్ర ప్రాంతం నుండి వస్తున్నటువంటి ధాన్యాన్ని అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయాలని చేసి ప్రభుత్వం మాత్రం అనేక రకాల చర్యలు చేపట్టినప్పటికీ కూడా మాత్రము అందరి కళ్ళు కప్పి కూడా ఆ యొక్క ధాన్యపు లారీలు అనేవి కూడా లోపలికి ప్రవేశిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా లారీల రూపంలో అదేవిధంగా ఐచర్ వాహనాల రూపంలో ఈ యొక్క ధాన్యాన్ని పూర్తి స్థాయిలో తరలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి దళారులకు మిల్లర్లు కూడా ఒత్తాసు పలుకుతున్న పరిస్థితి నెలకొంది. చాలా మంది మిల్లర్లు కూడా దళాలను ఏర్పాటు చేసుకుని ఆ యొక్క దళాల ద్వారా ఈ యొక్క అక్రమ ధాన్యం రవాణా చేస్తున్నట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. ప్రజెంట్గా చూస్తే మాత్రం వాడపల్లి బార్డర్ చెక్ పోస్ట్ వద్దకు రావడం జరిగింది. చూడొచ్చు వాడపల్లి బార్డర్ చెక్ పోస్ట్ మాత్రం ప్రజెంట్గా పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్కడ టెంట్ కింద చూసినట్లయితే వెటర్నరీ విభాగానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, అదేవిధంగా అగ్రికల్చర్ విభాగానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా వీరందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క అక్రమ ధాన్యం రవాణాను అడ్డుకట్ట వేయాలని చెప్పి భావిస్తున్నారు. సో ఈ విధంగా జరుగుతున్నప్పటికీ కూడా అక్రమ ధాన్యం రవాణా మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నట్లుగా మనకు తెలియవస్తుంది. ముఖ్యంగా దీనికి ముఖ్య కారణము కొంతమంది అధికారులు కూడా వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ యొక్క రవాణా అనేది అక్రమ రవాణా అనేది యథేచ్ఛగా కొనసాగే విధంగా కూడా చేస్తున్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. అంటే తెలంగాణ ప్రాంతంలో రైతు పండించినటువంటి పంటలకు మాత్రము రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ధాన్యం కొనుగోలు అనేది సరిగ్గా లేకపోవడము, ముఖ్యంగా ఇదే సమయంలో మద్దతు ధర విషయంలో కూడా మిల్లర్లు అదేవిధంగా కొంతమంది వ్యక్తులు కూడా అంటే దళారులుగా ఏర్పడి చాలా కొర్రి పెడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి వాహనాల ద్వారా ఆ యొక్క ధాన్యాన్ని తీసుకొని రావటము, వారికి కావాల్సిన మద్దతు ధర ఇప్పేయడము, అదేవిధంగా బోనస్ రూపంలో డబ్బులు పొందడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాత్రము రైతులు పండించిన పంటకు మాత్రము ఈ విషయంలో మాత్రం శ్రద్ధ పెట్టట్లేదు అధికారులు. ఎందుకంటే వాళ్ళు పండించినటువంటి పంటను కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి మద్దతు ధర చెల్లించడం విషయంలో కానీ ఇంకా ఇతరత్ర విషయాలు అంటే కొనుగోలు చేసే విషయంలో కూడా చాలా తాత్సారం చేస్తున్నట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి అక్రమ ధాన్యం రవాణా వల్లనే ఈ పరిస్థితులు దాపురించాయని చెప్పేసి కూడా అన్నదాతలు వాపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ఈ విధమైనటువంటి పరిస్థితి మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలి. లేనట్లయితే మాత్రము అన్నదాతలు మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇప్పటికీ చాలా మంది రైతులు చెప్తున్నారు తమ యొక్క ధాన్యాన్ని మాత్రము అమ్మడం జరిగింది. కాకపోతే ఇప్పటికీ కూడా అమ్మినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇప్పుడు మాకు రానటువంటి పరిస్థితి. చాలామంది మిల్లర్లు కూడా మేము మిల్లర్లకు ధాన్యం అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బులు మాత్రం ఇప్పుడు కూడా చెల్లించలేదు అని చెప్పేసి మిల్లుల ముందు కూడా చాలామంది రైతులు కూడా ధర్నాలు ఆందోళన చేపట్టే పరిస్థితి నెలకొంది. కానీ ఈ సమయంలో ఈ విధంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ధాన్యాన్ని మాత్రము వాళ్ళు అక్రమంగా తీసుకుని రావడము, వారికి కావాల్సిన మద్దతు ధర చెల్లించడము, వెంటనే ఆ బిల్స్ కూడా వెంటనే మంజూరు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి మాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి కూడా అన్నదాతలు మాత్రం వాపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించేసి తప్పనిసరిగా ఈ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద జరుగుతున్నటువంటి అక్రమ ధాన్యం రవాణాను అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కూడా రైతులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. వాడపల్లి బార్డర్ చెక్ పోస్ట్ నుండి కెమెరామెన్ మట్టయ్యతో పుల్లారావు, రాజ్ న్యూస్.